నిన్న మనం వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. సో ముందు చెప్పినట్టుగా అమ్మవారికి శారీ ఎలా కట్టాలి, బ్యాక్ డ్రాప్ ఎలా సెట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అసలు అమ్మవారిని ఎటువైపు పెట్టాలి అనేది చూసుకోవాలి. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. అమ్మవారిని ఈశాన్యం సైడ్ పెడతాం. సో మాకు ఇటు ఈశాన్యం అన్నమాట. ఇటువైపు నేను బ్యాక్ డ్రాప్ సెట్ చేయాలి. నేను బ్యాక్ డ్రాప్ సెట్ చేయడానికి ఈ స్టాండ్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలాంటి ట్రైపాడ్ స్టాండ్ ఉంటే మనకి బాగా యూజ్ అవుతుంది. సో బ్యాక్ డ్రాప్ నాకు ఈ హైట్ సరిపోతుంది. సో నేను ఇలా సెట్ చేసుకున్నా. అండ్ ఈ స్టాండ్స్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా బ్యాక్ డ్రాప్ నేను ఒక క్లాత్ తీసుకొని స్టాండ్ పైన వేసి బాబీ పిన్స్తో కవర్ చేశాను. అది గుండె సూద అంటారు కదా, సో దాంతో కవర్ చేశాను అనమాట. మీరు సూది దారంతో స్టిచ్చెస్ వేసినా కూడా సరిపోతుంది. నార్మల్గా నేను తీసుకున్న క్లాత్ చాలా తేలికగా ఉంది కాబట్టి నేను బాబీ పిన్స్తో పెట్టేసా. కానీ క్లాత్ దళసరిగా ఉంటే మాత్రం సూది దారంతో స్టిచ్ చేయండి. వన్స్ డెకోర్ అంతా కంప్లీట్ అయిపోయాక బై మిస్టేక్గా ఊడి కింద పడితే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మీరు క్లాత్ దళసరిగా ఉంటే సూది దారం యూజ్ చేయండి. సో క్లాత్ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇలా ఒక క్లాత్ తీసుకొని పైన చిన్న డిజైన్ లాగా వేస్తున్నాను. బ్యాక్ డ్రాప్ అంతా కవర్ అయిపోయింది కదా ఇప్పుడు. సో దీన్ని నేను కొంచెం హైట్ పెడుతున్నాను, ఎందుకంటే నాకు అయితే వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి సరిపోయే హైట్ పెడుతున్నా. సో ఇంకా బ్యాక్ డ్రాప్ డెకోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అమ్మవారికి శారీ ఎలా కట్టాలి అనేది చూసేద్దాం.